నాయకులకు ఆ పార్టీ సిద్ధాంతాలు ఆశయాలతో పాటు జ్యోతిష్యంపై నమ్మకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో జ్యోతిష్యుడిని కలుస్తూ ఉంటారు. కానీ నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి మాత్రం చెన్నైలోని నాడీ జ్యోతిష్యుడిని నమ్ముకున్నారు. తనకు ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడల్లా కలుస్తూ ఉంటారు. ఎన్నికల సమయంలో అక్కడికి వెళ్లి సంప్రదించి వస్తూ ఉంటారు. ఆ జ్యోతిష్యుడు చెప్పిన తాయెత్తులతో పాటు ఇచ్చిన అన్ని దారాలను కట్టుకుంటారు. తనను కలిసిన నేతతో పాటు ఆ పార్టీ అధినేత జగన్కు కూడా రాజయోగం ఉందని ఆ జ్యోతిష్యుడు చెప్పారనే టాక్ నడుస్తోంది. ఆ రాజయోగం సంగతేమో గాని నెల్లూరులో కొడితే నరసరావుపేటలో పడ్డారు. అసలు ఈ జ్యోతిష్యం కథ ఏంటో తెలుసుకోవాలంటే ఇన్సైడ్ స్టోరీ చూడాల్సిందే. మన సంప్రదాయంలో జ్యోతిష్యానికి కొంతవరకు ప్రాధాన్యత ఇచ్చేవారు ఉన్నారు. ఇక రాజకీయ నాయకులైతే చెప్పాల్సిన పనిలేదు. జ్యోతిష్యులు సిద్ధాంతులను కలుస్తూ ఉంటారు. జాతకాలు ముహూర్తాలు చూపించుకుంటారు. వారు చెప్పినట్టు చేస్తూ ఉంటారు. నమ్మకం కుదిరితే మళ్ళీ కలుస్తూ ఉంటారు. ఇదే సమయంలో కొన్నిసార్లు బోల్తా పడుతూ ఉంటారు. నెల్లూరు జిల్లాలో ఓ మాజీ మంత్రికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆశల ముందు ఆశయాలు, స్వార్థం ముందు సిద్ధాంతాలు నిలబడవంటారు. ఇప్పుడు జ్యోతిష్యాల ముందు రాజకీయాలు కూడా నిలబడ్డం లేదు. తన జ్యోతిష్యుడు చెబితే అదే వేదం అనుకుంటున్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు జ్యోతిష్యాలను తెగ నమ్ముతున్నారు. మెడలో తాయిత్తుల దగ్గర నుంచి చేతికి దారాల వరకు వారు పూజించిచ్చినవే కట్టుకుని జనంలోకి వెళుతున్నారు. విషయం ఏమిటంటే కొంతమంది రాజకీయ నాయకులు జ్యోతిష్యులు చెప్పిన విధంగానే చేస్తున్నారు. ప్రచారానికి కూడా ముహూర్త బలం చూసుకుని మరీ వెళుతున్నారు. అభ్యర్థుల ఎంపిక ముందు నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి తన జ్యోతిష్యుడి దగ్గరకు పరుగులు తీశారు అనే ప్రచారం జరుగుతోంది. చెన్నై నాడీ జ్యోతిష్యంపై ఆ నేతకు అపారమైన నమ్మకం ఉంది. దీంతో ఆ జ్యోతిష్యుని దగ్గరకు వెళ్లి పార్టీలో పరిస్థితులు బాగాలేవని, ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉందని చెప్పారట. తనకు టికెట్ రాకుండా పార్టీలోని వ్యతిరేక శక్తులు అడ్డుపడుతున్నాయని, వాటికి పరిష్కారం చూపాలని అడిగారట. తన దగ్గరకొచ్చిన నేతకు సీట్ వస్తుందని చెప్పడమే కాకుండా మీ పార్టీ అధినేత జగన్ కు కూడా రాజయోగం ఉంది అని ఆ జ్యోతిష్యుడు చెప్పారట. మంచి ఊపుతో నెల్లూరు చేరుకున్న ఆయనకు 3వ రోజే ప్యాలెస్ నుంచి కబురొచ్చింది. నెల్లూరు నుంచి కాదు, నరసరావుపేటలో పోటీ చేయమని చెప్పడంతో ఆ నేత కంగుదిన్నారు. రాజయోగం సంగతేమో గాని ఈ రాజకీయమేంటి అని ఆశ్చర్యపోయారు. వెంటనే బయటకొచ్చి చెన్నై నాడీ జ్యోతిష్యుణ్ణి సంప్రదించారు. తాను టికెట్ వస్తుందని చెప్పాగాని ఎక్కడా అనేది చెప్పలేదు కదా అని సెలవివ్వడంతో ఆ నాయకుడికి నోటి వెంట మాట రాలేదట. మరి జగన్ రాజయోగం సంగతేంటి అని ప్రశ్నించారట. ఆయనకు రాజయోగం ఉంటుంది, కానీ అది అధికారం అని ఎందుకు అనుకుంటున్నారు అని ప్రశ్నించడంతో అవాక్కయ్యారని సమాచారం. ఆ నేత ఈ జ్యోతిష్యం సంగతి పార్టీలోని పలువురికి చెప్పి ఇదేం పరిస్థితి అని వ్యాఖ్యానించారు అని తెలిసిందే. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కొంతమంది పార్టీ నేతలు చెన్నైలోని నాడీ జ్యోతిష్యుడికి ఫోన్ చేసి పరిస్థితి ఏంటో కనుక్కోవాలని చెప్పారు. మనం గెలుస్తామా లేదా, పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనే అంశాలపై మొన్నటి వరకు ఆరా తీశారు. కానీ ఇప్పుడు అడిగేవారు కూడా లేరని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. చెన్నై జ్యోతిష్యుడు చెప్పిన విషయాలతో వైసీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం గ్రహస్థితులంత అనుకూలంగా లేవని చెప్పారనే ప్రచారం జరుగుతోంది. 4వ దశలో ఎన్నికలు అధికార పార్టీకి నష్టమని అన్నారట. పోలింగ్ కు మే 13న కాకుండా మరో తేదీ అయితే బాగుండేదని సెలవిచ్చారు అని ఫ్యాన్ పార్టీలో ఇంటర్నల్ టాక్ నడుస్తోంది. ఎన్నికల తేదీని మార్చడం తమ వల్ల కాదు గదా, ఇహ పరాజయమే అని మరో నేత నిట్టూర్చారు అని సమాచారం. వైసీపీ సర్కిల్స్ లో ఇప్పుడు చెన్నై నాడీ జ్యోతిష్యుడు చెప్పిన జోస్యం చక్కర్లు కొడుతోంది. ఆయన చెబితే జరిగి తీరుతుందని తెలుసుకున్న నేతలు భవిష్యత్తుపై బెంగతో ఉన్నారు. ఆయన చెప్పిన విషయాలను తలుచుకుని తెగ ఆందోళన పడిపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరి చివరికేం జరుగుతుందో చూడాలి.